మూసీ ప్రాజెక్టు లైన్ క్లియర్ అయిందట. మొదటి దశకు పర్యావరణ అనుమతులు వచ్చినాయట. 7,055 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 495 ఎకరాల నదీ తీర ప్రాంత అభివృద్ధికి చర్యలు. ఇందులో 146 ఎకరాల వరకు పట్టాభూమి ఉన్నది. 639 వరకు శాశ్వత తాత్కాలిక నిర్మాణాలు తొలగిస్తారట. మధుపార్క్ రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి కదా బిల్డింగ్స్, అవన్నీ తీసేస్తారట. సో SEIAకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం 2028 వరకు ఫేజ్ 1 కంప్లీట్ చేయాలని గడువట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది తీర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ కు తెలంగాణ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఈ నెల 5వ తేదీన ముందస్తు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. దీంతో దసరాలోపు టెండర్లు ఆహ్వానించి మూసీ నది మొదటి దశ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని 2027 డిసెంబర్ లేదా 2028 ప్రారంభానికి మొదటి దశ పనులు పూర్తి చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించింది. మూసీ నది మొత్తం 55 కిలోమీటర్ల అభివృద్ధి పనులను 2030 నాటికి కంప్లీట్ చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నది. హైదరాబాద్ మహానగరంలో ప్రవహిస్తున్న మూసీ నదిని 5 జోన్లుగా విభజించి పునరుజ్జీవం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫస్ట్ జోన్ కింద 21 కిలోమీటర్ల మూసీ నది ప్రాంతాన్ని ఫేజ్ 1 కింద డెవలప్ చేయబోతున్నారు. ఈ మొదటి దశ మూసీ అభివృద్ధిలో పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఉండేలా రూపకల్పన చేశారు. ఈ దశలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును వి ఆకారంలో చేపట్టబోతున్నారు. ఫేజ్ 1 అభివృద్ధికి 7,055 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేయగా ఇందులో ఫేజ్ 1A కు 3,105, ఫేజ్ 1Bకి 3,950 కోట్లు అంచనా వేశారు. అంటే ఫేజ్ 1ని కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారనమాట. ఇదంతా ఏంది, గాంధీ విగ్రహం పెట్టాలి, సుట్టేందో చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు ఈయన చేస్తున్న ఫస్ట్ ఫేజ్కి పెద్దగా ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే మూసీ ఎక్కడో వికారాబాద్ అనంతగిరి కొండల్లో స్టార్ట్ అయిన మూసీ ఇటు హైదరాబాద్ కోర్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే మూసీ పొల్యూట్ అయింది. మూసీ పొల్యూషన్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఎక్కువ పొల్యూషన్ ఈ ఫార్మా కంపెనీలు వచ్చిన దగ్గర, ఈ ఇండ్లలోంచి వచ్చే అపార్ట్మెంట్ నుంచి వచ్చే డ్రైనేజ్ అందులోకి లింక్ చేయడం వల్ల అక్కడే ఎక్కువ కోర్ హైదరాబాద్లోనే ఎక్కువ ప్రభావం ఉన్నది, ఎక్కువ కలుషితమైంది. సో మీరు ఇక్కడ ఆ హిమాయత్ సాగర్ గండిపేట నుంచి ఇటువైపు వచ్చేది కొంత భాగం మాత్రమే పొల్యూట్ అయినది. సో అంత పెద్దగా ఎఫెక్ట్గా అంత భయంకరంగా ఇదైందిలే. ఇప్పుడు దాన్ని ఫస్ట్ ఫేజ్ కింద ఎంచుకున్నాడు. సో దానిలో భాగంగా దాదాపు 600 వరకు కట్టడాలు ఇవన్నిటిని కూల్చేయాల్సిన పరిస్థితి వస్తుందట. అసలు ఫస్ట్ చేయాల్సింది ఏందినా? ఫస్ట్ చేయాల్సింది మాకు గాంధీ విగ్రహమో ఈ టూత్ పాలిష్ వ్యవహారాలు ఇవి కాదు చేయాల్సింది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని చెరువులని క్లియర్ చేయాలి. చేసిర్రా? చేయలే. నాలాలు క్లియర్ చేయాలి. చేసిర్రా? చేయలే. ఇవేవి చేయలే. కనీసం ఫస్ట్ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు మొత్తం ఆపాలి. ఆపిర్రా? ఆపలే. డ్రైనేజీ వ్యవస్థ మూసీకి లింక్ అవ్వకుండా దాన్ని సపరేట్ వ్యవస్థ ద్వారా సపరేట్ చేయాలి. చేసిన్రా? చేయలే. ఫస్ట్ అదే మూసీలో మంచినీళ్లు ప్రవహించేలాగా చేసి అప్పుడు సుందరీకరణ అనేది లైన్ తీసుకోవాలి. ఫస్ట్ అసలు దాంట్లోకి మంచినీళ్లు ప్రవహించే అంశాన్ని పక్కన పెట్టేసి సుందరీకరణ అంటున్నాడు. ఇక ఏం చేయాలిగా? ఇప్పుడు మళ్ళీ 2028 ప్రారంభానికి మొదటి దశ పనులు పూర్తి కావాలన్నట్టు అవుతుందా? ఈ చరిత్ర తీసుకుంటే ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా వీళ్ళు వేసుకున్న అంచనా ప్రకారం ఆనాటికి ఆ పనులు కంప్లీట్ అయింది ఎక్కడైనా ఉందా? ఆల్రెడీ 2026 ఆగస్టులో ఉన్నాం మనం, అయిపోతూనే ఉండే. అంటే ఇంకొక 1 ఇయర్లో ఇది కంప్లీట్ అయిద్దా? ఇప్పుడు 2028-29 ఎలక్షన్ అయినా నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అది ఎప్పుడైతే నువ్వు ఒకవేళ అయిపోయినావు అనుకో, పక్కకు జరిగిపోయినావు అనుకో, దాని పరిస్థితి ఏంది? ఈ మూసీ కాదు, ఫ్యూచర్ సిటీ కాదు, ఏది కాదు, ఆ లోపల కథమైపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇట్లాగే పనిచేసుకుని పోతే అధికారంలో ఎట్లుంటారు? కష్టం. ఇగో 30 మీటర్ల రహదారులట, సర్వీస్ రోడ్లు, ఫుట్పాత్లు, నదిలో చెక్ డ్యాంలు, కల్చరల్ ప్లేస్లు, పార్కులు రాబోతున్నాయట. మురుగునీటి పంపింగ్ స్టేషన్లు, మురుగు నియంత్రణ వ్యవస్థలను మురుగు శుద్ధి కేంద్రాలకు అనుసంధానం చేస్తారట. పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా నదీ తీర ఆవాసాల పునరుద్ధరణ, స్థానిక మొక్కల పెంపకం, చిత్తడి నేలల అభివృద్ధి, గ్రీన్ కారిడార్లు, జీవ వైవిధ్య పెంపు, వాతావరణ మార్పులు తట్టుకోగలిగే ల్యాండ్స్కేప్లు ఉంటాయట. అదేవిధంగా నది సహజ పర్యావరణాన్ని రక్షించడానికి వర్షాకాలంలో 30% సగటు ప్రవాహం ఉంటుందని, మిగతా 4 నెలల్లో కనీసం 20% సగటు ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకుంటామని
ఆ నివేదికలో పేర్కొన్నారట. సో ఇట్లా అక్కడ మొత్తం ఈ కూల్చివేతలు ఇవన్నీ ఇక స్టార్ట్ అవుతాయి, ఇక మళ్ళీ అదో పెద్ద లొల్లి స్టార్ట్ అవుతుంది.